సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం దే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మంధులారా, ఈరోజు గురు పూర్ణిమ. ఒకసారి మన గురు పరంపరను స్మరించేటటువంటి మధురమైన రోజు. గురు పూర్ణిమను మనం వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. వ్యాస మహర్షి మన గురు పరంపరలోని ఒక ముఖ్యమైన వ్యక్తి, ప్రథమ వ్యక్తి. అందుకే మనం వ్యాస పూర్ణిమ అని కూడా అనటం ఆనవాయితీ. కృష్ణం వందే జగద్గురుం అని కూడా మనం అంటాం. అంటే ఏంటి? అర్జునుని నిమిత్తంగా చేసుకుని సమస్త మానవాళికి భగవద్గీతను బోధించి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు మనం ముందుగా వ్యాస మహర్షి గురించి చూద్దాం. వేదములు అంటే మన శాస్త్రం అపౌరుషేయము. వేదములు అపౌరుషేయములు, మనిషి బుద్ధిలో నుండి వచ్చినవి కావు. భగవంతుడే మనకు స్వయంగా ఋషుల ద్వారా అందించాడు. వేద రాశి, వేదముల రాశి గజిబిజిగా గందరగోళంగా అక్కడ పడి ఉంది. అప్పుడు వ్యాస మహర్షి ఆ వేదములను విభజన చేస్తాడు. అందుకే వేద వ్యాసుడు అయ్యాడు. 4 వేదములుగా విభజించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. మరలా యజుర్వేదాన్ని 2గా విభజించాడు. అవి కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. అంతేకాదు, వేదవ్యాసుడు చేసిన మరొక బృహత్ కార్యం ఉంది. అది మహాభారత రచన. 1,00,000 శ్లోకాల మహాభారతం. 1,00,000 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి భారతం అనకుండా మహాభారతం అన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద గ్రంథం. అందుకనే ఏమన్నారు? పంచమ వేదం అన్నారు. మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. వ్యాస మహర్షి 18 పురాణాలు రాశారు. 18 ఉప పురాణాలు కూడా రచించారు. బ్రహ్మసూత్రాలు కూడా రచించాడు వ్యాస మహర్షి. 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. వ్యాసుడు చిరంజీవి అంటారు. అంటే ఆయనకి మరణం లేదు. హిమాలయాల్లో ఎక్కడో గుహలో తపస్సు చేసుకుంటూ ఉండి ఉంటారు అని అనుకుందాం. ఆత్మబంధువులారా, వ్యాస మహర్షి లేనిదే మనకు మన సనాతన ధర్మం లేదు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. ఏమిచ్చి మనం వ్యాస మహర్షి రుణం తీర్చుకోగలమంటారు? తర్వాత వ్యాస మహర్షి తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మహాపురుషుడు ఆది శంకరాచార్య. ఆయన పుట్టింది 788వ సంవత్సరంలో, మరణించింది 820. అంటే జీవించింది 32 సంవత్సరాలు. 788, 820 మధ్యకాలం 32 సంవత్సరాలు. మనం ఇప్పుడు 2024 సంవత్సరంలో ఉన్నాం. అంటే సుమారు 1250 సంవత్సరాల క్రితం
ఆదిశంకరాచార్య జన్మించి 32 సంవత్సరాలు జీవించి మన హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాడు. అప్పట్లో బౌద్ధ మతం మన భారతదేశంలో బాగా వ్యాప్తి చెందింది. హిందూ మతం ఎంతో క్షీణ దశలో ఉంది. శైవులు, వైష్ణవులు, వారి మధ్య కొట్లాటలు, తర్వాత నరబలులు, తర్వాత జంతు బలులు, ఇట్లా ఎన్నో కల్పిత సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, అస్తవ్యస్తంగా ఉంది సమాజం. ఆదిశంకరులు తన వాక్ పటిమతో సనాతన ధర్మ వైభవాన్ని అందరికీ వివరించి హిందూ మతానికి తిరిగి జీవం పోశారు. బౌద్ధ మతం భారతదేశంలో తన ఉనికిని కోల్పోయేటట్లు చేశారు. అంతేకాదు, సుమారు 155 గ్రంథాలు రచించారు. ఆయన రచనలు పెద్దవాళ్ళ కంటే బాగా తెలివి గల వాళ్ళకు అర్థమవటమే కాదు, మంచి బుద్ధి మందమతులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటాయి శంకరాచార్య రచించిన గ్రంథాలు. శివస్య హృదయం విష్ణోః, విష్ణోస్య హృదయం శివః అంటూ షణ్మత స్థాపన కూడా చేశారు. అంటే శివుడు, విష్ణు, శక్తి, మన వినాయకుడు, సూర్యుడు, మన కుమారస్వామి, స్కందడు, ఈ 6 ప్రతిమలను మళ్ళీ చెబుతున్నా. శివ, విష్ణు, శక్తి, గణేశ, సూర్య, స్కంద, ఈ 6 ప్రతిమలను ఆరాధించటమే షణ్మత స్థాపన, షణ్మతం అంటారు. అంటే తను అల్ప ఆయుష్కుడు అయినా కూడా, అంటే 32 సంవత్సరాలు జీవించినా కూడా, ఆ 32 సంవత్సరాల కాలంలోనే 3 సార్లు భారతదేశం అంతా పర్యటించారు. శంకర మఠాలు స్థాపించారు. ఆత్మబంధులారా, ఆదిశంకరాచార్య లేనిదే మన సనాతన ధర్మం లేదు. మనం ఏమిచ్చి ఆదిశంకరాచార్య రుణం తీర్చుకోగలం? తర్వాత స్వామి దయానందజీ మహారాజ్, స్వామి దయానందజీ మహారాజ్, ఈయన మన స్వామీజీ. ఆర్ష విద్యా గురుకులం అనేటటువంటి వ్యవస్థను స్థాపించి 3 సంవత్సరాల వేదాంతి కోర్సులు స్టూడెంట్స్కి ఫ్రీగా చెప్పారు. 4 చోట్ల చెప్పేవాళ్ళు. రిషికేశ్, ఆనయకట్టి అంటే కోయంబత్తూరు దగ్గర, రిషికేశ్, ఆనయకట్టి, నాగపూర్, తర్వాత అమెరికాలో యుఎస్లో సెయిలార్స్బర్గ్ అంటే పెన్సిల్వేనియా స్టేట్లో ఉంటుంది, అక్కడ ఆయన స్వయంగా బోధించేవాళ్ళు. కొంతమంది స్వామీజీలను ఫ్యాకల్టీగా నియమించేవాళ్ళు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన శిష్యుడే. స్వామి దయానందజీ మహారాజ్ బ్రహ్మ నిర్వాణము చెందక ముందు నిర్వహించినటువంటి వేదాంత శిబిరానికి గురు దంపతులు, మా దంపతులం కూడా మేము వెళ్ళాం. అది రిషికేశ్లో జరిగింది. 10 రోజులు క్యాంపు. స్వామీజీ రోజు 2 క్లాసులు బోధించేవారు. 3వ క్లాసు రాత్రికి శిష్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పేవారు. దాన్ని సత్సంగం అనేవారు. అది 1.5 గంటలు జరిగేది. 2 మామూలు క్లాసులు, 3వ క్లాసు సత్సంగం 1.5 గంటలు. ఆ సత్సంగంలో కూడా స్వామీజీనే మాట్లాడతారు.
శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారన్నమాట. విచిత్రం ఏమిటంటే స్వామీజీని వీల్ చైర్లో కూర్చోబెట్టి తెచ్చి అక్కడ మాకు ఒక చోట కూర్చోబెట్టి అది నోటి దగ్గర మైక్ పెట్టేవాళ్ళు. స్వామీజీకి ఒక్క నోరు మాత్రమే పనిచేసేది. మిగిలిన అన్ని అవయవాలు డాక్టర్ల పర్యవేక్షణలో శిథిలావస్థలో ఉండి అసలు పని చేసేవి కాదు. అయినా కూడా అంత అనారోగ్యంగా స్వామీజీ ఉండి కూడా తను నవ్వుతూ శిష్యుల్ని నవ్విస్తూ ఎంతో రమ్యంగా శాస్త్ర బోధ చేసేవారు. అదొక మధురానుభూతి. క్లాసులు అన్నీ టైం ప్రకారం జరిగేవి. స్వామి దయానందజీ మహారాజ్ తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి స్వామీజీ మన గురు పరంపరలో స్వామి పరమార్థానంద సరస్వతి. మన స్వామి పరమార్థానంద గారు స్వామి దయానందులు స్వామి చిన్మయానందుల దగ్గర శిష్యరికం చేశారు. అంటే వాళ్ళు గురువులుగా 3 సంవత్సరాల వేదాంత కోర్సు చేశారు అక్కడ. అప్పటి నుండి అంటే వేదాంత కోర్సు చేసిన తర్వాత చెన్నైలో స్థిరపడి స్వామి పరమార్థానంద ఎన్నో వేల మంది శిష్యులకు చెన్నైలో వివిధ ప్రదేశాల్లో బోధిస్తున్నారు. శాస్త్రంలో స్వామి పరమార్థానందజీ స్పృశించని అంశం లేదు. ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఒకటేమిటి అన్నీ చెన్నై నలుమూలల ఆయన బోధిస్తూనే ఉంటారు. మన గురు దంపతులకు ప్రత్యక్ష గురువుల్లో స్వామి పరమార్థానందజీ ముఖ్యులు. స్వామీజీ ఒక విశిష్టమైన శైలిలో బోధిస్తారు. ఇంగ్లీష్లో కంచి వేదాంత శిబిరం మనం పెట్టుకున్నాం. మన ఆర్ష విద్యా తరంగణ సభ్యులందరం పెట్టుకున్నాం. మనం కంచి వేదాంత శిబిరం ముగించుకున్న తర్వాత మనం అందరం కూడా స్వామీజీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మనం అందరం చెన్నై వెళ్ళి స్వామీజీ అంటే పరమార్థానందజీ భగవద్గీత ప్రసంగం విన్నాం. మనందరం స్వామీజీతో కలిసి భిక్ష తీసుకున్నాం. స్వామీజీకి పాద పూజ చేసుకున్నాం. ఆర్ష విద్యా తరంగణి సభ్యులకు అది ఒక మరుపురాని మధురానుభూతి. ఇంకా మన గురు దంపతుల విషయానికి వద్దాం. మన గురు దంపతులు శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారు, శ్రీ కస్తూరి రాఘవరావు గారు. వీరిని మనం గురు దంపతులుగా పిలుచుకుంటున్నాం. వీరి ప్రత్యేకత ఏమిటంటే ఇప్పటికి వారు 20 గ్రంథాలు రచించారు. 20 గ్రంథాలు స్వామి పరమార్థానంద బోధనల ఆధారంగా రచించారు. నిజానికి రాసింది రాజ్యశ్రీ గారే అయినా రాఘవరావు గారి వెన్నుదన్ను లేనిదే ఆ గ్రంథాల వెలుగు చూసేవి కాదు. అందుకని ఆ గొప్పతనం రాజ్యశ్రీ మేడంతో పాటు సమానంగా మన గురువైన రాఘవరావు గారికి కూడా చెందుతుంది అని మన ఉద్దేశ్యం. గురు దంపతులు మనకు ఏమి బోధించారు? గురు దంపతులు మనకు ప్రస్థానత్రయం బోధించారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే వారు రచించిన గ్రంథముల నుండే మనకు బోధించారు. మనందరికీ ఆ పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టారు. ఈరోజు మనం అందరం వేదాంతంలో
పండిపోయి జ్ఞాననిష్ఠులుగా సంతోషంగా తృప్తిగా జీవిస్తున్నాం అంటే అది మనకు గురు దంపతులు పెట్టిన భిక్ష. ఆత్మ విద్యను అందరికీ అలవోకగా అందించిన వారి రుణం మనం ఎలా తీర్చుకోగలం? ఆత్మబంధువులారా, గురు పూర్ణిమ సందర్భంగా మనం అందరం ఒక్కసారి మన గురు పరంపరకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిద్దాం. తను మన్ను ధన్ను పూర్తిగా గురు దంపతులకు సమర్పించి అహంకార నిర్మూలన చేసుకుందాం. ఆత్మ నిష్టలో స్థిరంగా ఉండిపోదాం. మనం మన గురు పరంపరకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అని బెంగ పెట్టుకోని అవసరం లేదు. మన ప్రత్యక్ష గురువులు ఎవరు? గురు దంపతులు. వారిని అనుకరించి శాస్త్రవాక్యాలు రంగరించుకుని వంట పట్టించుకుని పునీతులమవుదాం. ఆధ్యాత్మికంగా ఎదుగుదాం. తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, విజయోస్తు, అవిఘ్నమస్తు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.